నంద్యాల జిల్లా డోన్ మండలంలోని జగదుర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని రామకృష్ణనగర్కు చెందినటువంటి సివిల్ ఇంజనీర్ ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో శ్రీశైలానికి దర్శనానికి కారులో బయలుదేరారు. ఇక డోన్ మండలం జగదుర్తి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు రాంగ్ రూట్లో వచ్చినటువంటి క్రెయిన్ ఢీకొన్నాయి. దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జు కావడంతో పాటు అందులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు పొలంలో చెల్లాచెదరుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో శాంత, కుమార్తె భార్గవి, కుమారుడు సిద్ధార్థ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడినటువంటి ప్రమోద్ను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డోన్ రూరల్ సిఐ సీఎం రాకేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పెట్టుకుని బెంగళూరు నుండి ఇట్లా బయలుదేరినాడు ఫ్యామిలీతో పాటు. తన భార్య శాంత, పిల్లలైనట్టు సిద్ధార్థ్, భార్గవితో పాటు బయలుదేరినాడు. ఈ డోన్ దాటిన తర్వాత ఈ జగదుర్తి దగ్గరకు వచ్చేసరికి ఒక క్రేన్ రాంగ్ రూట్లో వచ్చింది. అది గమనించుకుని అతను క్రేన్ గుద్దితే ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళని ప్రమాదం గురించి వివరాలు ఇంకా సేకరిస్తున్నాము, ఎట్లా జరిగింది ఇంకా దాని గురించి. అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కంప్లైంట్ తీసుకుని